లాస్ట్ వన్ వచ్చి పాత చట్టం రద్దు మరియు కొనసాగింపు పైన ఇక్కడ సెక్షన్ 23ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ భూములకి సంబంధించి 2020లో వచ్చినటువంటి చట్టం ఏంటి అని అంటే పట్టాదార్ పాస్ పుస్తకం చట్టం లేదా పాస్బుక్ చట్టం 2020 ధరణి అని మనం సింపుల్ గా పిలిచినాం కదా వెబ్సైట్ ని. సో దీనికి సంబంధించి ఇక్కడ ధరణి అనేటువంటి పదాన్ని తొలగించారు. మరి ధరణి అనేటువంటి వెబ్సైట్ ని ఇప్పుడు ఏమని పిలుస్తారు అని అంటే ఆర్ఓఆర్ వెబ్సైట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, లేదా ఆర్ఓఆర్ చట్టము అని అంటారు. సో ఇలా ఇగో ఈ చట్టం అనేది రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇంకో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా మొత్తం 23 సెక్షన్స్ తో 23 విభాగాలతో భూభారతి చట్టం అనేది రావడం జరిగింది. ఇక ఒక్కొక్క సెక్షన్ ని ఇన్ డీటెయిల్డ్ గా నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. సో ఈ కాంటెంట్ ని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి కాంటెంట్ ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. దీనికోసం మీరు ఛానల్ ని ఫాలో చేయండి. అలాగే మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు దానికి సంబంధించి ఐకాన్ ఇండియా యాప్ ద్వారా క్లాసెస్ ను పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.